హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి భగవానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ మహామహోత్సవకి గోవిందా. మనం ఇది ఏకాదశి ఎవరు తీసుకోలేదో తీసుకుని ఇవాళ బాగా మేసేయండి, రేపంతా మూసేయండి. ఎవడన్నా అడ్డం వస్తే వేసేయండి. అర్థమైందా? పోలండి, నవ్వితే నవ్వండి కానీ విషయాన్ని అర్థం చేసుకోండి. రేపు ఏకాదశి ప్రాస, అది నా గోస. అదే నాన్న అమ్మ, రేపు ఈ 26 పేర్లు చదువుకోండి. ఇది 2026, రేపు మర్చిపోకండి 26. 26 పేర్లు రేపు చదువుకోండి. వీలున్నంత మట్టికి మీరు భోజనం చేయకుండా పండ్లు పాలు తీసుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ నుంచి మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. రేపు నీకు కూడు ఉండదో చూసుకో అని చెప్పండి. రేపు బజ్జీ ఉండదు బుజ్జి అని చెప్పండి. రేపు దోశ మీద ఆశ పెట్టుకోకు అని చెప్పండి. పూరి రేపు నీ ప్యారీ కాదు లారీ ఎక్కిస్తా అని చెప్పండి. ఎవరితో? మనసుతో. మనకి ప్రాబ్లం సిరితో కాదు, సుబ్రహ్మణ్యంతో కాదు, రామారావుతో కాదు. మన ప్రాబ్లం మన మనసుతో. కానీ ఆ మనసుతో మనం మాట్లాడాలి, ఆ మనసుతో మనం పోట్లాడాలి. అందుకని ఆ పోట్లాట ఎలా చేయాలి, ఆ మనసుని ఎలా తొక్కాలి, స్వామిని ఎలా మొక్కాలి, అది నేర్పించడానికే పెద్ద తిరుమలాచార్యులు వారు ఇక్కడ ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అన్నమాచార్యుల వారి పెదకుమారుడు. అయితే ఈ గుడి దాన్ని వాడున్నాడు, వాడి పేరు టిప్పు సుల్తాన్ గారు. తుప్పు సుల్తాన్ గారు వాళ్ళ నాన్న వచ్చి కూలగొట్టేశాడు. సో మళ్ళీ దీన్ని నిర్మించడం జరిగింది. అక్కడ ఉంది తిమ్మప్ప దేవాలయం అని ఇంకోటి ఉంది, కానీ అది పాడైపోయి అక్కడ పందులు పెద్ద బిల్డింగ్ కట్టారు. మా అందరికీ హిందువులకున్న రోగం ఏంటంటే పోతే పానవండి, ఎవడ పాపాన ఆడైపోతాడు. ఎలా పోతాడు? నీ బ్యాగులు అక్కెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతావా? నీ ఇంటి మీద దొంగలు వచ్చి దోచిపోయినప్పుడు ఈ మాటలు మాట్లాడతావా? ఎవడ కర్మకాయ ఎవడ పాపానికి ఆడిపోతాడని దేవుడి దగ్గర దేశం దగ్గర మాత్రం ఈ కబుర్లు చెప్తారా? కాబట్టి ధర్మం విషయంలో బాధ్యత తీసుకోండి. అదైందా? స్వామీజీ మీరు గట్టిగా మాట్లాడండి సలహా ఇవ్వడం కాదు, మేము ఎలా మాట్లాడాలి, మేము ఎలా పోట్లాడాలి అది చేయాలి. మీరందరూ ఇంటికి వెళ్ళి ఇక్కడ మీరందరూ పుణ్యం వచ్చేస్తుంది అని వస్తారు. పుణ్యం మంచిదే, కానీ ఈ గుడి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టింది. మన దాకా ఎలా వచ్చింది? ఆ గుడి కట్టబట్టి మన పూర్వీకులు దాన్ని కాపాడుకోబట్టి. మరి రేపటి తరానికి మనం అందివ్వద్దా? అందివ్వాలంటే హిందువుల్లా ఉండాలిగా, హిందువులు మెజార్టీగా ఉండాలిగా. గొర్రెలు పందులు పెరిగితే గుళ్ళు ఉంటాయా? వాళ్ళకి 1400 2000 సంవత్సరాల నుంచి అలవాటు. వాళ్ళు లుచ్చా పుస్తకాల్లో రాసుకున్నారు, కూలగొట్టండి, కాలబెట్టండి, తగలబెట్టండి, విరగొట్టండి, చెరగొట్టండి, అవి రాశారు వాళ్ళ పుస్తకంలో. లేకపోతే ఇప్పుడు వాళ్ళ మతం మంచిదైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా. కొత్త దేశాలు పుట్టించే ప్రతి పరికమాల మతం నశించుగాక, అన్ని మతాలు సమానం అనే ఎదవలు ఎవరైనా ఉంటే దూరంగా వెళ్ళి సముద్రం ఉంటుంది నెల్లూరు జిల్లాలో చచ్చిపోండి. అన్ని మతాలు సమానం అని ఎదవలు మాత్రమే అంటారు. ఆ ఎదవలు మీలో లేరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని మతాలు సమానం అని మన ఒక్కలమే చెప్తున్నాం, అది పచ్చి అబద్ధం కదా. అన్ని మతాలు సమానం అనేది మీరు ఒకవేళ భ్రమ ఉంటే మీ మైండ్లో, చిన్న పని చెప్తాను. ఓ 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి ఈ సైజులో ఓంకారం మీద చంద్రుడు, దాని మీద చొక్క, ఓ చెక్క, ఆ బొమ్మ ఉంటుందా తెలుసు కదా, అన్నీ కలిపి వాళ్ళు బిత్తరాయన మహా ఆ ఫోటో ఒకటి కొట్టించి మీరు దాన్ని పట్టుకెళ్ళి హిందూ కానివాడికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాడేమో చూడు. మరి నువ్వెందుకు గోక్కుంటున్నావు ఇలాగా సిగ్గు లేకున్నాను? డిసెంబర్ 25కి నీలో సెక్యులర్ కుక్క బయటికి ఎందుకు వస్తుంది? ఎవరు మారాలి? వాళ్ళ మనమా? ఏం మారాలి? అబద్ధం ఆడటం మానేయాలి. అన్నీ ఒకటే కదండి. చెప్పు 700 నావి 2 చెప్పు అంటే సిగ్గు శరం వచ్చింది ఏదో బిగా కదా. ఇంగితం అమ్మా ఇప్పుడు కాదండి. కదా అమ్మ గుర్తుపెట్టుకోండి. ఇదిగో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరంతా మా అమ్మలు, మా తల్లులు, మా చెల్లెళ్ళు, మీకు మొక్కి చెప్తున్నాను. యు ఆర్ మై మదర్స్.
మీకు చెప్పేది ఏమిటంటే ఈ దేశం ఈ ధర్మం నాశనమైనా బాగుపడినా మీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడపిల్లలు గాజులు వేసుకుంటున్నారా లేదా అది చూసుకోవాలి, బొట్టు సరిగా పెడుతున్నారా లేదా అది చూసుకోవాలి, దానికి ఒక చేతికో తాడు ఉందా లేదా అది చూసుకోవాలి. ఇంట్లో బూట్లతో వచ్చేది, చెప్పులతో వచ్చేది, కాలు కడుక్కోకుండా తినేది, స్పూన్తో తినేది, మమ్మీ నీకేం తెలీదు అనేది, ఇలాంటి దరిద్ర పెంపకాలు పెంచకండి. వాళ్ళు బాగా చదవడం మంచిదే, కానీ చదువు పేరు మీద ఓయి నుంచి ఓయో దాకా పోతే ఎందుకు వచ్చింది చదువు అది? ఇది సూట్ కేసులో తేలుతుంది. అర్థమైందా? మీ ఇంటికి సూట్ కేసు పార్సల్ వస్తుంది, అందులో నీ కూతురు 2 ముక్కలయ్యో 3 ముక్కలయ్యో ఉంటుంది, ఫ్రిడ్జ్లో 36 ముక్కలయ్యి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? 5,000 సమానమా చెప్పండి, అవునా? మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని మొన్న నేను ఎక్కడికి వెళ్ళానండి, ఏ ఊరు, అనకాపల్లి వెళ్ళాను. ఓ చిన్ని పిల్ల, దాని మెల్లో పచ్చ తాయెత్తు. ఎవరికి కావాలి? ఎందుకు కట్టుకోవాలి? వాళ్ళ బతుకు స్నానం ఉండదు, వాళ్ళ దగ్గర నువ్వు తాయెత్తులు కట్టించుకుంటావా? ఈయన దగ్గర రక్షణ సరిపోదా? ఈయన బొట్టు సరిపోదా? ఈ నామం సరిపోదా? అందరు చెప్పండి, గోవిందా గోవిందా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిన్న ఎవరో వచ్చారు, ఏదో సమస్య అది ఇది అన్నారు. నేను ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. త్యాగరాజ స్వామి చెప్పారు. ఏం చెప్పారంటే, గ్రహబలమేమి, అందరు చెప్పండి, గ్రహబలమేమి రామానుగ్రహముండగా, గ్రహబలమేమి రామానుగ్రహముండగా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు సీఎంఏ పరిచయం ఉన్నాడు అనుకోండి, సీఎం పరిచయం ఉన్నాడు, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అన్న చిన్న పని ఉంది అని అడగాల్సిన పని లేదుగా. ఎందుకని? కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయో ఆ రాముడు మనవాడై ఉంటే, ఇప్పుడు ఆవిడ ఖమ్మం అని చెప్పింది, అది శిరీష. నేనేం చెప్పాను? ఖమ్మం, రాముడు వాళ్ళ గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరన్నా అమ్మం. అందుకే చెప్పింది. అందుకే మీరు అందరు చెప్పండి, రాముని వారము రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. ఎప్పుడు దీని సబ్మిషన్ అంటాం. ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. మనకి కనపడవు కానీ ఇక్కడ 2 కొమ్ములు ఉంటాయి. సొమ్ములు రాగానే బయటకు వస్తాయి, పదవి రాగానే బయటకు వస్తాయి, కొంచెం అందంగా ఉంటే అద్దం ముందు బయటకు వస్తాయి. కాబట్టి ఇది నశించిపోయేది. ఇదే గుళ్ళో మా అమ్మ నేను ఇలాగే పొద్దున్నే ప్రదక్షిణ చేశాం, దండం పెట్టుకున్నాం. ఎప్పుడు 2015లో 14లో. ఏది మా అమ్మ బూడిదైపోయి 10 ఏళ్ళు అయింది. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడొకప్పుడు దీన్ని వదిలేస్తాం, దీంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు మనని కప్పెట్టచ్చు, నిప్పెట్టచ్చు. కానీ ఇందులోంచి బయటికి వెళ్ళే లోపల ఎవడున్నాడు, ఇది ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి మీ అందరికీ ఒక్కరి విజ్ఞప్తి, మీరందరి దగ్గర నా నెంబర్ ఈ పేపర్లో ఉంది. మీరందరూ చేయాల్సిన మంచి పని ఇప్పుడు చెయ్యొద్దు, మీరు 10 వారాల తర్వాత చేయండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక దేవాలయానికి ఎక్కడో చోట, అది ఏ గుడి అయినా పర్వాలేదు, మీ గుడి దగ్గరలో లేకపోతే మీ ఇంట్లో అయినా సరే వరండాలో కూర్చుని మీరు భగవద్గీత లేదు, రామాయణం లేదు, ఒక ఉపనిషత్తు లేదు, ఒక పురాణం తీసుకోండి. మీరు 10 మంది తల్లులు లేదా 20 మంది 15 మంది 7 మంది 5 మంది కూర్చోండి. అక్క నువ్వు ఒక పేరా చదువు, అమ్మ చెల్లి నువ్వు పేరా చదువు, అందరూ ఒక్కొక్క పేరా ఒక్కో పేజీ చదవండి. ఓహో రాముడి గొప్పతనం ఇదా, ఆయన తనకంటే చాలా చిన్నవాడైనప్పటికీ గుహుడిని కౌలించుకుని ఆత్మసఖ అన్నాడు. రాముడు ఎవరండి? రాజుగారు అబ్బాయి కదండి. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అంత గొప్పోడు కొడుకే చిన్న ఉపకారం చేస్తే 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఏం సహాయం చేశాడు గుహుడు? ఇక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ ఇచ్చాడండి. గిఫ్ట్ ఇవ్వలేదు, లిఫ్ట్ ఇచ్చాడు. రాత్రి పడుకోవడానికి ఏదో గడ్డితో పూలతో పక్క ఏర్పాటు చేశాడు. పండ్లు ఇచ్చినా రాముడు తినలేదు. మర్నాడు గంగా నదిలో అటు నుంచి అటు దింపాడు.
దానికి రాముడు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నాడో 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకుని హనుమంతుడిని పిలిచి, హనుమ అతను నాకు ఆత్మసఖః, ఆత్మతో స్నేహితుడైన వాడు, ఆయన్ని చెప్పు ఫ్లైట్ వస్తుంది రెడీగా ఉండమని చెప్పన్నాడు. అంటే పుష్పవిమానంలో ఆయన పికప్ చేసుకుని అయోధ్య తీసుకెళ్ళాడు. అందుకని మనం రాముడికి అంటే వెంకటేశ్వర స్వామి రాముడు ఆయన వెంకటేశ్వర అన్నమయ్య చెప్పాడు కదా, రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము. కాబట్టి రాముడికి వెంకటేశ్వర స్వామికి శివుడికి కృష్ణుడికి మనం ఎంత చేసినా ఆయన మరిచిపోడు. అందుకని మీ ఇంట్లో పూజ చేయండి, మీ పిల్లలతో పూజ చేయించండి, వాళ్ళు బొట్టు పెట్టుకోవడం నేర్పించండి, నామం చెప్పకుండా తినకుండా ఉండేలా చూడండి. ఊరికే గేదెలు ఆవులు లేకపోతే పక్షులు పశువులు కుక్కలు తిన్నట్టుగా వెంటనే తినేయకూడదు. మీరు టిఫిన్ తినాలి, హోటల్కి వెళ్ళారు, అలా తినేయడం కాదు, మంత్రం చెప్పుకోండి. చెప్పండి అందరూ, శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. కనీసం అది చెప్పుకోండి. చక్కగా రోజు స్నానమైన వెంటనే ఒట్టు పెట్టుకుని చక్కగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఇప్పుడు ఈ మంత్రం నేను కార్డు ఇస్తాను. అమ్మ తల్లి రండి, నువ్వు పైకి వెళ్ళావు సార్, పైకి వెళ్ళరా. హరే రామ 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 హరే 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 కృష్ణ ఎలా అమ్మ గుర్తుపెట్టుకోండి నాన్న, రామ అని మొదలుపెట్టినా కృష్ణ అని మొదలుపెట్టినా అది తిరిగేదే కదా. కాబట్టి మీరు ఎలా మొదలుపెట్టినా మెడిసిన్ ఇలా వేసుకున్నాం పనిచేద్దు కదా. కాబట్టి నామం చెయ్యండి. ఇప్పుడు కార్డు ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. వింటారు చెప్పు. నేను టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకెళ్తాండి. అందరు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ అట్లా చెప్తారు కదా, చెప్పొద్దు. యాక్చువల్ గా గుడ్ మార్నింగ్ అంటే ఫారెన్ కంట్రీస్ లో మోషన్ కి ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీ అవుతుందో అది గుడ్ మార్నింగ్ వాళ్ళు చూస్తారు. కానీ నాకు ఆ విషయం తెలిసినాక నేను జై శ్రీరామ్ అంటే అలా ఈరోజు చాలా మంది నాకు కాల్ చేసి మీరు ఒక మాట చెప్పండి, హాయ్ హలో చూడో హాయ్ హలో చూడో హరే కృష్ణ బోలో. కాబట్టి మీరు ఫోన్ ఎత్తగానే హరే కృష్ణ అనండి, లేదా జై శ్రీరామ్ అనండి, శ్రీమాత్రే నమః అనండి, ఓం నమ శివాయ అనండి, ఓం నమో వెంకటేశాయ నమః అనండి. అంతేగాని హాయ్ హలోలు చెప్పకండి. అర్థమైందా? పొద్దున్న లేవగానే ఎవడో ఫోన్ ఎత్తకండి, ఎవడు ఫోను మాట్లాడకండి. పొద్దున్న లేవగానే 7 సార్లు చెప్పండి, హరి 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 హరి. అమ్మ ఉన్నాయిరా, కంగారు పడుతుంది తల్లి, ఓళ్ళు ఉన్నాయి. అందరూ చిన్న కీర్తన పాడుకుంటూ మేము కారెక్కేస్తాం. చెప్పండి, గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని ఆడరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పిలువరే పురుషోత్తమాయని పిలువరే పరమ పురుషాయని పాడరే పరమ పురుషాయని పాడరే దండిగ మాధవుని వెతకరే జనులు దండిగ మాధవుని వెతకరే జనులు గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద గోవింద. రోజు మంత్ర జపం చేయండి. రోజు భగవద్గీత నేను 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా. పొద్దున్న కారులో వస్తూ చదివేసుకున్నాను. భగవద్గీత 12వ అధ్యాయం చదవకుండా నేను మాట్లాడను. అర్థమైందా? రోజు ఒక్క మాల జపం, రోజు భగవద్గీత 12వ అధ్యాయం రోజు చదివితేనే మాట్లాడతాను. అది నియమం పెట్టుకోండి. పొద్దున్న లేవగానే హలో అంటే ఎప్పుడు వచ్చి చలో అంటాడు. అందుకని చేయకండి. రోజు భగవద్గీతలో ఒక 5 అధ్యాయాలన్నా, ఒక 5 శ్లోకాలన్నా
చెప్పుకోండి. ఒక శ్లోకం చెప్పేసి నేను బయలుదేరుతాను. అందరూ చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గోవింద గోవింద. మీకు బృందావనం యొక్క కృష్ణుడి ప్రసాదం రాత ఉందేమో అని అనుకుంటున్నాను. ఉంటే వస్తుంది అమ్మయ్య. చెయ్యి ఇలా పట్టండి. తినే ప్రసాదం ఎలాగ లోపల ఇస్తారు. ఇది కృష్ణుడి ప్రసాదం. బృందావన విహారీ లాల్కి, బ్రజధామకి, గిరిధారి భగవానికి గోవింద 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 గోవింద. తల్లి అందరికి వస్తుందన్న. నాన్న కాళ్ళు తాకండి. నాయన 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 గోవిందా. ఏకాదశి రేపు చేయండి, మర్చిపోకండి. తల్లి తల్లి అందరికి ఏకాదశి పేపర్ వచ్చిందా? ఎవరికైనా ఏకాదశి పేపర్ లేకపోతే అడగండి. అమ్మా ఇస్తా. రెడ్డి అది బ్యాగ్ ఇలా రెడ్డి బ్యాగ్ ఇలా. అలాగే అమ్మా ఏం పేరు? భవాని. ఏ ఊరమ్మా? జీకొండు. తెలుసమ్మా. నేను భగవద్గీత నేర్చుకుని 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి గీతా పారాయణం చదువుకుంటాను. మీరు చదువుతున్నారు, మరి పిల్లలకి నేర్పిస్తారా? వెరీ గుడ్ అమ్మా. అసలు ఇంట్లో నుంచి బయటకు వస్తే పిచ్చి పిచ్చి అన్ని చూడకుండా దేవుడి పాటలు పెట్టేస్తారు. అదే కావాలి, అదే కావాలి. నాన్న మీ అందరి ఒక క్షణం మర్చిపోవద్దు. అడుగు. ఇందులో స్టిక్కర్ ఇస్తున్నాను. ఈ శ్లోకం అర్థం నేర్చుకున్న తర్వాత నాకు వాట్సాప్లో పెట్టండి. మీ దగ్గర కార్డు ఉంది. నేర్చుకున్న తర్వాత ఇలా చూసి చెప్పకూడదు. చూడకుండా మీ పిల్లలకి నేర్చుకోయి మీరు నేర్చుకుని ఎవరి శ్లోకం వాళ్ళదే. డిఫరెంట్ ఇంటికి ఒకటే తీసుకోండి, మనిషి కోటి తీసుకోవద్దండి. గోవిందా. తన ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. ఇంటికి ఒకటే తీసుకోండి. ఏది తీసుకున్నా మనిషి కోటి తీసుకోకండి. ఇది పర్లేదు, అందరికి వస్తాయి. ఇంటికి ఒకటి తీసుకొని స్టిక్కరు కనబడేలా అంటించండి. కనబడేలా అంటించండి. ఈ శ్లోకం నేర్చుకోండి. ఎవరికి ఏది కావాలో కృష్ణుడు ఇస్తాడు. భౌతిగీత ఇది ఒక ఇస్రో సైంటిస్టు త్రినాథ రెడ్డి గారు కొట్టించారు. ఉంటాయి, వెతుకుదాం. లేకపోతే అలాగే లేవు. రోజు సాయంత్రం అయిపోయిన తర్వాత సుందరాకాండ పారాయణ చేసి రోజు ఈ భౌతిక శ్లోకం నేర్చేసుకోండి. ఇది శ్లోకం అర్థం ఉంది. రోజు ఇది బైహెడ్ చేసేయండి. నన్ను ఇంటికోటే తీసుకోండి, మనిషి కోటి తీసుకోకండి. నన్ను ఏకాదశి పేపర్ రాని వాళ్ళు తీసుకోండి. రైట్ నాన్న? అందరికి వచ్చిందా? ఎవరికి ఏకాదశి రాలేదు వాళ్ళు తీసుకోండి. వచ్చింది కదా అందరికీ? చలో వెళ్దామా? వెళ్దాం. చలో నాన్న. పోయిందా? అమ్మ తీసుకోండి నాన్న. అందరికి వచ్చిందా? వెళ్దాం. రైట్ తీసుకోండి. వాట్సాప్లోకి రండి. వాట్సాప్లోకి నేను హోమం చేసుకోవాలి. నేను వస్తాను. మీరు ఇక్కడ నెలలో పక్కన ఎగురు మొన్న నుంచి కూడా వచ్చాను నేను. ఎప్పుడంటే డిసెంబర్ 25 పెద్ద ప్రోగ్రాం మాటలపూడి.